మెగాస్టార్ చిరంజీవికి బర్త్‌డే విషెస్ చెప్పిన అల్లు అర్జున్. కానీ ఒకటే ఒక్క ముక్కతోని క్లోజ్ చేసేసాడు. సో, ఇప్పుడు దీన్ని చూసిన మెగాస్టార్ అభిమానులందరూ కూడా దీని గురించే మాట్లాడుకోవడం, దీన్నే షేర్ చేయడం, అల్లు అర్జున్ గురించి నెగెటివ్‌గా మాట్లాడడం, ఆయన మీద ఫైర్ చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. సో, మరి అల్లు అర్జున్ చూసుకుంటే ముఖ్యంగా మెగాస్టార్ అనే ఒక చెట్టు నీడకే ఉన్నటువంటి వాళ్ళు మెగా ఫ్యామిలీ ఉన్నటువంటి అందరు హీరోలు కూడా. సో, ముఖ్యంగా చూసుకుంటే అల్లు అర్జున్ మెగాస్టార్ చెట్టు నీడ కిందనే ఉండి ఇప్పుడు ఇక్కడ స్టార్ హీరో స్థాయిలో ఉన్నాడంటే ఖచ్చితంగా దానికి ఒకానొక కారణం మెయిన్ పిల్లర్ మెగాస్టార్ చిరంజీవి అని చెప్పుకోవచ్చు. సో, అలాంటి వ్యక్తికి తనకు లైఫ్‌నిచ్చినటువంటి వ్యక్తికి ఈ విధంగా అంటే ఓన్లీ ఒకటే ఒక లైన్‌లో మాత్రం ఆయన బర్త్‌డే విషెస్ చెప్పడం జరిగింది. సో, మనం చూసుకోవచ్చు క్లియర్‌గా మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు అవర్ మెగాస్టార్ చిరంజీవి గారు అనే విధంగా ఈ ఒక్క లైన్ మాత్రం పెట్టేశారు. అంటే చాలామంది ఎంతోమంది అభిమానులు లక్షల్లో మంది అభిమానులు ఉంటారు చిరంజీవి గారికి. సో, చాలామంది ఆయన బర్త్‌డే సందర్భంగా చాలామంది అభిమానులు కావచ్చు, చాలామంది సెలబ్రిటీలు కావచ్చు, చాలామంది కూడా వాళ్ళకి తోచిన విధంగా చాలామంది అన్నదానాలు చేయడం, రక్తం డొనేట్ చేయడం. సో, ఇలా వాళ్ళకి తెలిసిన విధంగా వాళ్ళ అభిమానాన్ని అయితే వ్యక్తపరుస్తూ ఉంటారు. సో, మరి ఎవరో అసలు అట్‌లీస్ట్ సినిమాని చూసి అభిమానులైన వాళ్ళే ఈ విధంగా ప్రేమ చూపిస్తుంటే సొంత మేనల్లుడు సో మరి ఆయనకు లైఫ్ ఇచ్చినటువంటి ఒక వ్యక్తి గురించి ఈ విధంగా ఒకటే ఒక లైన్‌లో పెట్టడం అసలు కరెక్ట్ కాదనే విధంగా కూడా చాలామంది దీని గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. సో మరి మనం చూసుకుంటే సుకుమార్ వైఫ్ తను నిర్మాతగా చేసినటువంటి సినిమా 'మారుతినగర్ సుబ్రహ్మణ్యం'. సో ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అయితే అల్లు అర్జున్ వెళ్ళడం జరిగింది. సో అక్కడ కూడా ఒక మాట చెప్పడం జరిగింది. ఎట్లా అంటే మై డియర్ ఫ్యాన్స్ మీరే నా ఆర్మీ. నా ఫ్యాన్స్ అంటే నాకు చాలా పిచ్చి. సో చాలామంది ఏంటంటే సినిమా హీరోని చూసి అభిమానులు అవుతుంటారు. కానీ నేను నా ఫ్యాన్స్‌ని చూసి నేను హీరో అయ్యాను అనే విధంగా ఆయన చెప్పడం జరిగింది. ఇంకొక మాట మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే నా అనుకున్న వాళ్ళ కోసం నేను ఎక్కడికైనా వెళ్తాను అనే విధంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మరి ఈ మాట ఎందుకన్నాడు అంటే ఈ ఒక్క మాట ఇప్పుడు వివాదంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. సో అప్పట్లో మనకు అసెంబ్లీ ఎన్నికలు అయినప్పుడు ఏపీలో ఆయన నంద్యాలకు అక్కడ మద్దతు తెలపడానికి వెళ్ళినప్పుడు సో అక్కడ ఆయన ఒక మాట చెప్పాడు. సో అప్పుడు నాగబాబు ఆయనకు అల్లు అర్జున్‌కి సంబంధించి ఒక ట్వీట్ పెట్టాడు. సో ఎట్లా అంటే పగవాడికి సపోర్ట్ చేసేవాడు మనవాడైనప్పటికీ కూడా పగవాడే అనే విధంగా కూడా ఆయన పెట్టినప్పుడు చాలామంది ఏంటంటే ఇప్పుడు ఈయన ఈ విధంగా పెట్టాడు. ఎట్లా అంటే నా అనుకున్న వాళ్ళ కోసం నేను ఎక్కడికైనా వెళ్తానని పెట్టింది కాబట్టి ఖచ్చితంగా అప్పుడు నాగబాబు చెప్పిన దానికి ఇండైరెక్ట్‌గా ఏ విధంగా చెప్పాడు ఇప్పుడు ఖచ్చితంగా మెగా ఫ్యామిలీని పాయింట్అవుట్ చేసి ఈ విధంగా మాట్లాడాడు అనే విధంగా అందరూ కూడా దీన్ని పోర్ట్రేట్ చేయడం దీని గురించే మాట్లాడుకోవడం జరుగుతుంది. సో మరి ఏదేమైనప్పటికీ కూడా ఒక చాలామంది ఇప్పుడు జస్ట్ మెగాస్టార్ గారి సినిమాలు చూసి ఆయనకు డై హార్డ్ ఫ్యాన్స్ చాలామంది ఉంటారు. సో ఆయనకు సంబంధించి ఇప్పుడు ఆగస్టు మంత్ వచ్చిందంటే చాలు అందరికీ కూడా పండుగలా జరుపుకుంటారు. మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే ఆగస్టు 22 అందరూ కూడా ఇది ఒక పండుగలా జరుపుకుంటారు ఈ రోజుని. సో మరి అలాంటిది చాలామంది అభిమానులు ఈ విధంగా వాళ్ళ ప్రేమని వ్యక్తపరుస్తుంటే సొంత మేనల్లుడు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చొరవతోని స్టార్ హీరో రేంజ్‌లో పాన్ ఇండియా లెవెల్‌లో ఆయన హీరో రేంజ్‌లో కొనసాగుతున్నాడంటే సో మరి అలాంటి వ్యక్తి ఏ విధమైనటువంటి అభిమానాన్ని కురిపించాలి. సో అలాంటి వ్యక్తికి ఇలాగా సాదాసీదాగా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే చిరంజీవి గారు అనే విధంగా పెట్టడం అసలు కరెక్ట్ కాదనే విధంగా కూడా అందరూ అభిప్రాయపడడం జరుగుతుంది. సో అల్లు అర్జున్ మీద అయితే వాళ్ళందరూ కూడా ఫైర్ వ్యక్తం చేస్తున్నారు. సో మరి మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి.